నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ్. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అలాగే 11 ప్రపంచ అవార్డుల గ్రహీత డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు ఈ పొటెన్సీ అనేది ఎక్కువగా మనం అబ్బాయిలు చూస్తూ ఉంటాం, కానీ అమ్మాయిలకు కూడా ఉంటుంది. దానికి కారణం ఏంటి సార్ అసలు? మంచి ప్రశ్న అమ్మ. పొటెన్సీ అంటే ఏంటి అంటే పురుషుల లోపల ఎరెక్షన్ రావాలి, పార్ట్నర్ సాటిస్ఫై కావాలి, ఇంతే. పొటెన్సీ అంటే ఏంటి? అంతే. స్త్రీని సాటిస్ఫై చేస్తే ఇక మ్యారేజ్ సక్సెస్ అయినట్టే. పురుషులకు కనుక ఎరెక్షన్ లేదనుకుందాం, అతన్ని ఇంపార్టెంట్ అంటున్నారు, మగతనం లేదంటున్నారు, పరిపరి విధాలుగా నిందిస్తున్నారు, అతన్ని డైవర్స్ తీసుకోవాలంటున్నారు, అతను రాళ్లతో కొడుతున్నారు కుటుంబ సభ్యులు. ఇవన్నీ వింటుంటే బాధేస్తుంది. అంటే పొటెన్సీ అనేది గొప్ప పొటెన్సీ ఉన్నవాడికి పెళ్లి చేయాలని ఎక్కడ మనం చెక్ చేసుకోలేము. ఎందుకంటే పెళ్లికి ముందు నీ పొటెన్సీ ఎంత అని ఎవరిని అడిగితే ఆ వ్యక్తి రాడు. పొటెన్సీని చెక్ చేసుకొని పెళ్లి చేసుకోవట్లేదు. ఎవరికైనా సమస్యలు ఉంటే వాటి ట్రీట్ చేయడానికి మేము ఉన్నాం. రకరకాల సమస్యలు ఉంటాయి పొటెన్సీలో, మరి ట్రీట్ చేసేది ఆర్టియోజెనిక్ ఇంపార్టెన్స్ ఉంది, వీనోజెనిక్ ఇంపార్టెన్స్ ఉంది, న్యూరోజెనిక్ ఇంపార్టెన్స్ ఉంది. అంటే రక్తనాళాలు సరిగా లేకపోతే ఫ్లో రాదు, అది ఆర్టియోజెనిక్ ఇంపార్టెన్స్. వచ్చిన ఫ్లో నిలకడగా ఉండకపోతే వెనక్కి వెళ్ళిపోతుంది, అది వీనోజెనిక్ ఇంపార్టెన్స్. ఆర్టరీ వెయిన్ బాగా పనిచేసినా సెన్సేషన్ జరగలేదు, స్పర్శ లేదనుకోండి, స్టిమ్యులేషన్ కాదు, కాబట్టి అతనికి న్యూరోజెనిక్ ఇంపార్టెన్స్. ఇలా టైప్స్ ఉన్నాయి. ఈ టైప్లలో ప్రతి ఒక్కదానికి మేము ట్రీట్ చేయగలం. ఇది పురుషుల్లో ఉన్న ట్రీట్మెంట్ అది. కానీ ఒక స్త్రీ కనుక వైవాహిక జీవితంలో పురుషునితో పార్టిసిపేట్ చేయలేకపోతే దాన్ని ఫీమేల్ ఇంపార్టెన్స్ అంటారు. ఎవరు వినిండరు ఈ టర్మ్. స్త్రీల్లో ఇంపార్టెన్స్ ఏంటి, స్త్రీల యొక్క రోల్ ఏంటి, వాళ్ళ దగ్గర పొటెన్స్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. దాని పేరే స్త్రీల్లో వంధ్వత్వం. అంటే స్త్రీ తన పార్ట్నర్ సాటిస్ఫై చేయలేకపోవడం. పాల్గొనడానికి ట్రై చేస్తుంది కానీ అది కొనసాగించలేకపోతుంది. ఎందువల్ల అంటే ఆమెలో ఒక విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల కానీ, మానసికంగా యాంగ్జైటీ వల్ల కానీ, డిప్రెషన్ వల్ల కానీ, భర్త దగ్గర రాగానే కాళ్ళు రెండు ముడిచిపోతాయి, మోకాళ్ళు రెండు దగ్గర వస్తాయి, ఎంత ట్రై చేసినా రిలాక్స్ కావు, గట్టిగా ట్రై చేస్తే ఇంజురీస్ అవుతాయి. తప్పితే ఆమె కోరుకున్నా సరే ఆమె యొక్క బాడీ సహకరించట్ల. దాన్నే వెజైనిస్మస్ అంటారు. వెజైనిస్మస్ అంటే ఏంటి? జననాంగ వ్యవస్థలో ఉన్నటువంటి కండరాలు ఒక్కసారిగా ముడుచుకుపోవడం, ఆమె కోరుకున్నా రిలాక్స్ కాలేకపోవడం, కాబట్టి పురుషుడు ప్రవేశించలేకపోవడం. ఇవేంటి? ఈ కండరాలు ఏంటి అంటే పెరిపెల్విక్ అంటే పెరివెజైనల్ మసిల్స్ అంటారు. దానిలో ప్యూబోకాక్సిజస్, ఇస్కియోకాక్సిజస్, ఐలోకాక్సిజస్, ప్యూబోరెక్టాలిస్, ఈ 4 మసిల్స్ ఉన్నాయి. 4 జననాంగ వ్యవస్థ చుట్టూ ఉంటాయి. ఇవి రిలాక్స్ అవుతే పెనిట్రేట్ చేసే అవకాశం ఉంది. ఇవి కనుక టైట్ చేసేసినాయి అనుకోండి, గట్టిగా బిగబట్టేస్తే అసలు పురుషుడు ప్రవేశించలేనటువంటి పరిస్థితి. సో ఈ వెజైనిస్మస్ చూస్తే పురుషుడు షాక్ తినిపోతాడండి. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను, మరి నేనే కదా వచ్చింది, మరి నాకు ఇటువంటి పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే ఆమెకి ఇష్టం లేక ఎలా చేస్తుందా, నటిస్తుందా, ఆమెను ఒప్పించి బలవంతంగా పెళ్లి చేశారా? ఏ స్త్రీకైనా సరే కొంత ఆకర్షిత ఉంటుంది కదా, అలాంటిది ఈమెకి ఎందుకు లేదు, నన్ను వదిలించుకోవడానికి చేసే ప్రయత్నమా అనుకుంటారు. కానీ ఇన్వాలంటరీ వెజైనల్ కాంట్రాక్షన్స్. ఓకే. కాబట్టి ఇది జరిగింది అనుకోండి, దాన్నే ఫీమేల్ ఇంపార్టెన్స్ అంటారు. దానికి ట్రీట్మెంట్ ఉంది. ఓకే. కొంతమంది అమ్మాయిలు ఎలా పెంచుతారంటే సెక్స్ అంటే చాలా అసహ్యకరమైంది, జుగుప్సాకరమైంది, దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి డిస్కస్ చేయకూడదు, ఏమైనా చూడడానికి చేస్తే అలాంటి విజువల్స్ కానీ ఏమైనా ఉన్నా సరే దానికి దూరంగా ఉండాలి. ఎప్పుడు పూజలు పునస్కారాలు, మెడిటేషను, చాలా స్ట్రిక్ట్ డిసిప్లిను, చదువు, అంతకుమించి ఏమీ లేదు. పురుషులతో మాట్లాడడం కూడా తప్పే. అలా పెంచే కొన్ని ఆర్థోడాక్స్ కుటుంబాలు ఉంటే ఆ అమ్మాయిలకు అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ఒక పురుషుడు రాగానే మా అమ్మ నాన్నలు ఇలా పెంచారు కదా, పురుషుని దగ్గర రానిద్దన్నారు, ఇతనేం చేస్తున్నాడు అనే భయంతో కూడా రావచ్చు. కాబట్టి అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా అలా జరగచ్చు. ఇన్ఫెక్షన్స్ ఈజీలీ ట్రీట్ చేయొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం సైకలాజికల్ ఓరియంటేషన్ సరిగా లేదు. పురుషుని పట్ల ఒక సరైన అవగాహన ఉండి వీళ్ళు కలిసి ఉంటే తప్ప దాంపత్య జీవితం సుఖంగా ఉండదనే విషయం వాళ్ళకు అర్థం చేయించడానికి టైం పడుతుంది. సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. ఇతను పురుషుడే అమ్మా, నీ పార్ట్నరే, యూ హ్యావ్ టు పర్మిట్. చేయలేకపోతుంది, అయినా సరే టైట్ అవుతుంది. అలాంటి సమయంలో ఆ కండరాలని మెల్లగా ప్యారలైజ్ చేయడానికి, అనవసరం కాంటాక్ట్ కాకుండా ఉండడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఓకే. జనరల్ ఎక్కడైనా సరే కండరాలు టైట్ అవుతుంటే దానికి ఇంజెక్షన్ ఇస్తే మసిల్ రిలాక్సెంట్ అక్కడ రిలాక్స్ అయిపోతుంది. కాబట్టి ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు 6 to 8 hours ఆ కండరాలు స్లో అయిపోతాయి. అప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. పార్టిసిపేట్ చేసినప్పుడు దాని యొక్క ప్లెజర్ ఆమె ఫీల్ అయింది అనుకోండి,
స్లోగా మైండ్లో ఎక్కుతుంది. అచ్చా ఇది ప్లెజెంట్ ప్రొసీజరే, ఇదేమో అసహించుకోవాల్సింది కాదు, ఇది న్యాచురల్గా ఉన్నటువంటి ప్రక్రియ, నేనే కాదు నాకంటే ముందు వందలాది సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది, నేనేమి తప్పు చేయట్లేదు, నేనేం పాపం చేయట్లేదు అనే విషయం వాళ్ళకి అర్థం అవ్వడానికి టైం పడుతుంది. సో వాళ్ళకు ఇన్వాలంటరీగా వస్తుంది కాబట్టి నేను నా చేతిలో ఏం లేదండి అదే వచ్చేస్తుందని చెప్తున్నారు కాబట్టి కరెక్ట్గా ఏ కంట్రోల్ అయితే టైట్ అవుతున్నాయో వాటిని రిలాక్స్ చేసే ఇంజెక్షన్స్ ఉన్నాయి, కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని క్రీమ్స్ ఉన్నాయి. అక్కడ అన్నీ ఇచ్చిన తర్వాత మెల్లగా పార్టిసిపేట్ చేయమని. ఒకవేళ పార్టిసిపేట్ చేయలేకపోతే సిలికాన్ డైలైటర్స్ అని ఉన్నాయి, చిన్న చిటికెన వేలు అంత ఉంటాయి, తర్వాత రింగ్ ఫింగర్ అంత ఉంటుంది, తర్వాత మిడిల్ ఫింగర్ అంత ఉంటుంది, తర్వాత తమ్మ అంత ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా పాస్ చేస్తూ దానిలో నొప్పి కలగదని, దానిలో నష్టమే లేదని, ఇందులో బ్లీడింగ్ ఏం కాదని అర్థం చేసుకునే విధంగా కొన్ని వారాలు పడుతుంది. సెల్ఫ్ డైలేషన్ చేసుకోమని నువ్వు ఒకదాని నోటిపైతే కాంట్రాక్షన్ లేదు కదా, పురుషుడు వచ్చినప్పుడు జరుగుతుంది కదా. సో ఈ ఆయింట్మెంట్ తీసుకో, ఇది లోకల్ అనెస్థీషియా క్రీము, ఈ సిలికాన్ డైలేటర్ తీసుకో, సన్నగా ఉంది, నువ్వు పాస్ చేసే ఛాన్స్ ఉంది, అక్కడ నార్మల్గా ఉంది కాబట్టి నీకు మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి దారి ఉంది, ఆ దారిని కొద్దిగా వెడల్పు చేసుకోవాలి అన్నప్పుడు జనరల్గా 2 to 3 monthsలో వాళ్ళకి అడ్జస్ట్ అవుతారు, డైలేట్ చేసుకోగలుగుతారు. ఒక పెద్ద సైజ్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 fingers వరకు ఉండేటువంటి ఒక డైలేటర్, అది ఫైనల్ డైలేటర్. అది పాస్ చేసినప్పుడు ఆమె నొప్పి లేకుండా, కాంట్రాక్షన్ లేకుండా ఉంటే హస్బెండ్ కూడా పర్మిషన్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి టైం పడుతుంది. ఇదంతా కూడా వెజైనిస్మస్ అనేది ఒక వింత కండిషన్, చాలా సినిమాల్లో కనబడుతుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, హిస్టీరియా వచ్చింది ఆమెకు, అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది, నన్ను చూడగానే భయభ్రాంతులు అయిపోతుంది, ఏదో రేప్ చేయడానికి వచ్చిన ఫీలింగ్ తెస్తుంది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే ఆమెలో సైకలాజికల్గా రిసెప్టివ్గా లేదు, అండర్స్టాండింగ్ కెపాసిటీ లేదు, లేక ఆమెకి ఎవరు చెప్పలేదు. తల్లిలు, సిస్టర్స్ జనరల్ చెప్తుంటారు, డాక్టర్స్ కంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి చెప్తుంటారు. ఎందుకంటే తల్లులు చెప్తారండి, ఎందుకంటే అమ్మ నువ్వు పుట్టాలంటే నేను ఇది చేస్తే కదా నువ్వు పుట్టావు, అంతే కదా, ఇది సృష్టి ధర్మం, దీనిలో నువ్వు చేసే ఒక తప్పేం లేదు అని చెప్పి ఆమె ఒప్పిస్తే కొంతవరకు రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినా సరే కొంతమంది 3 monthsకి డైలేట్ చేసినా సరే భర్త రాగానే మళ్ళీ మొదలుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకు లాంగ్ టర్మ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. 6 months వరకు ఆ ఇంజెక్షన్ 6 months వరకు ఆ కంట్రాలు కాంట్రాక్ట్ కావు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు సినిమాల్లో చూస్తాం కానీ రియల్ లైఫ్లో అంటే మీరు ఏమైనా ఇలాంటి కాంప్లికేటెడ్ దాన్ని డీల్ చేశారా? అనేకం చూసాము. ఫస్ట్ మాకు కూడా నవ్వు వస్తుంది, బాధేస్తుంది. చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, హైలీ అంటే వెరీ బ్యూటిఫుల్ కపుల్ వస్తారు, ఈ ప్రాబ్లం చెప్తే కొంచెం నిట్టూర్చి మెల్లగా అర్థం చేసుకుంటాం ఎలా చెప్పాలి ఇప్పుడు అని. ఎందుకంటే పురుషుడేమో షాక్లో ఉంటాడు, స్త్రీ ఏమో భయంలో ఉంటుంది, పేరెంట్స్ ఏమో అయోమయంలో ఉంటారు. ఈ మొత్తం ఎలా సెట్ చేయాలి ఈ ఫ్యామిలీని అనేది ఒక కష్టమైన సమస్య. టేక్స్ టైం. వాళ్ళకి మా మీద కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఉండాలి, అన్ని పార్టీస్ కూడా, అమ్మాయికి ఉండాలి, అబ్బాయికి ఉండాలి, పేరెంట్స్కి ఉండాలి. టైం పడుతుంది. ఇందులో పెద్దగా సర్జరీస్ అనేవి చేయరు, ఎందుకంటే ఇది ఇన్వాలంటరీ జరుగుతుంది. ఎనటామికల్గా బాగానే ఉన్నారు కానీ ఫిజియలాజికల్ చూడకపోతే ఇలా వస్తుంది. కాబట్టి ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, ఆ ఇంజెక్షన్స్ ఇస్తే జనరల్గా ఆ మసిల్స్ రిలాక్స్ 6 months వరకు రిలాక్స్ అయింది అనుకోండి, ఇక ఆమె కాంటాక్ట్ చేయలేదు, అని ఆల్రెడీ రిలాక్స్ చేసేసాం, పారలైజ్ చేసాం కాబట్టి పురుషుడు ట్రై చేసినా ఆమె కాంటాక్ట్ చేయలేదు. కాబట్టి ఆ 6 monthsలో నేర్చుకుంటారు. 6 months తర్వాత మళ్ళీ ఇదే సమస్య వస్తే ఇంకోసారి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. మా ఎక్స్పీరియన్స్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫస్ట్ ఇంజెక్షన్ తోటి ఆ ఫస్ట్ 6 monthsలోనే బాటిలినం టాక్సిన్ అని ఉంది, అదేంటంటే కండరాలని మొత్తం నిశ్చేష్టం చేస్తుంది, కదలలేని పరిస్థితి. అది ఆ ఇంజెక్షన్ ఇస్తే ఏ కండరం అయినా సరే సైలెంట్గా పారాలిసిస్ టైప్లో ఉంటుంది. అది అక్కడ ఇస్తే ఆమె పార్టిసిపేట్ చేస్తుంది, ఆమె కావాలని చేసినా సరే కాంటాక్ట్ చేయలేదు కాబట్టి తప్పకుండా సహకరిస్తుంది. అంటే వన్స్ ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఇంకా పర్మనెంట్గా 6 months వరకు. ఓకే, 6 monthsలో ఆమె నేర్చుకొని క్లియర్ అయింది అనుకోండి, ఆమె బాగానే ఉంటే పర్లేదు. 6 months తర్వాత ఈ ఇంజెక్షన్ ఎఫెక్ట్ పోయి మళ్ళీ అలా కాంట్రాక్ట్ అవుతుంది అనుకోండి, దానికి ఇంకోసారి ఇవ్వచ్చు. ఇంజెక్షన్ ఇవ్వడం కూడా సర్జరీ కాదు, మంచిగా పడుకోబెట్టి పాయింట్స్ అన్ని మ్యాపింగ్ చేసి జామెట్రిక్ బుక్ అలా చేస్తాం, అలా డాట్స్ పెట్టి చూస్తాం ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ అవుతుందో ఆ ఏరియాస్ని ఇంజెక్షన్ ఇస్తే కొద్దిగా 1 ml ఇస్తే చాలు, అవి ఆటోమేటిక్గా స్లో అయిపోతాయి. కాబట్టి నెక్స్ట్ టైం షీ విల్ సర్ప్రైజ్డ్, నేను ఇంతవరకు ఏం చేస్తున్నా ఇప్పుడు ఎలా రిలాక్స్ అయిందని. తర్వాత పార్టిసిపేట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్లెజర్ అయితే ఉందో దట్ విల్ ఎంకరేజ్ హర్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ వాట్ జనరలీ ఎవ్రీబడి డస్, నేను ఒకదాన్ని చేయలేకపోయాను అని చెప్పి తర్వాత దాన్ని డైలేట్ చేసుకోండి, డైలేటర్స్ ఇస్తాం, క్రీమ్స్ ఇస్తాం, కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. తర్వాత మెజారిటీ ఆఫ్ టైమ్స్ 6 monthsలో అడ్జస్ట్ అవుతారు. అలాంటి సందర్భం అంతవరకు వెయిట్ చేయలేదు అనుకోండి, హస్బెండ్ కనుక గట్టిగా ఫోర్స్ చేశాడు, అదేంటి పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెంటి కాంటాక్ట్ చేస్తుంది అని ఏమైనా చేస్తే దట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్. అంటే ఆ అమ్మాయి ఆయన అసహించుకోవడం, ఇతను చాలా ర్యాష్ ఫెలో అని చెప్పి, ఇతను రేప్ చేయబడని చెప్పి రకరకాల ఇతర కాంప్లికేషన్లు వస్తున్నాయి. అందువల్ల హస్బెండ్ షుడ్ బి మోస్ట్ పేషెంట్, చాలా ఓర్పుతో నేర్పుతో కరుణ దయతో ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ క్లియర్ అవుతే అమ్మాయి అతనితో ఉండే అమ్మాయి జీవితకాలం. ఇప్పుడు అమ్మాయితో పాటు మీరు అబ్బాయికి కూడా ట్రీట్మెంట్ ఇస్తారా కొంచెం మెంటల్గా? అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, అబ్బాయిని కౌన్సిలింగ్ చేస్తున్నాం.
ఎందుకంటే నాకు వద్దండి ఇదంతా చూస్తే నాకు భయం వేస్తుంది, నాకు కష్టం అండి, నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆ అబ్బాయిలు రెడీ టు గో. ఈ అమ్మాయి ఏమో నేనేం తప్పు చేయలేను, నాకు తెలియకుండా అవుతాను ఏమంటుంది, అతనేమో నా వల్ల జరిగిందని అతను అంటాడు. కాబట్టి ఇద్దరిని అడ్జస్ట్ చేసి చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అబ్బాయి కనుక ఓర్పుతూ ఉంటే ఆ ఫ్యామిలీ నిలబడుతుంది. ఏ అమ్మాయికైనా సరే అంటే ఈ సృష్టిక్రియ పట్ల పెద్దగా వికర్షణ ఏమి ఉండదు, అవగాహన లేకపోవడం ఉంటుంది తప్పితే అర్థం చేసుకున్న తర్వాత స్లోగా దే విల్ అడ్జస్ట్ అంటే 6 months తర్వాత భర్తకి సారీ చెప్పి అయ్యో నేను ఇట్లా చేశాను నాకు తెలియక చేశానండి అని చెప్పి మా ముందే కళ్ళు నీళ్ళు పెట్టుకొని మేము కలిసి ఉంటాము ఐఎమ్ హ్యాపీ అన్న సందర్భాలు దట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో స్త్రీలో ఇంపార్టెన్స్ అంటే ఇది, సహకరించలేకపోవడం, కంట్రోల్ టైట్ అయిపోవడం, ఆమెకి ప్రమేయం లేకుండా జరగటం, ఆమె కోరుకున్నా సరే రిలాక్స్ చేయలేకపోవడం, దానివల్ల మనస్పర్ధలు రావడం, హస్బెండ్ కొన్నిసార్లు కొట్టి తీసుకొచ్చారు చెంపలు వాయించేసి ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి, పేరెంట్స్ కూడా కొట్టండి మా అమ్మాయిని అట్లాగే చేస్తుందని అంటున్నారు తెలియక. కానీ దీని వెనుక ఇంతమంది తెలిసిన తర్వాత అందరూ కొద్దిగా స్లో అవుతారు, సైన్స్ ఇలా ఉందా, ఇలాంటి ట్రీట్మెంట్ ఉందా, ఇంతమందికి చేశారా, ఆల్ ఓవర్ నెట్లో కొట్టినా వస్తుందండి. బాటిలినం టాక్సిన్ ఇంజెక్షన్ ఉంది, ఇలా చేస్తే తప్పకుండా రిలాక్స్ అవుతారు. ప్లస్ దానిలో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ పెరాలసిస్ ఏమి ఉండదు, 6 months తర్వాత రికవర్ అయిపోతుంది. కాబట్టి ఆమెకి ఏం అక్కడ వచ్చినటువంటి పెరాలసిస్ వచ్చిందేమో ఇక భవిష్యత్తులో ఆమె కంట్రోల్ పనిచేయము అట్లా ఏం లేదు, దే ఆర్ రివర్సిబుల్ బట్ లిటిల్ లాంగ్ టర్మ్. సో దాని ద్వారా స్త్రీలను కూడా దారికి తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇదంతా జరిగితే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్గా ఉంటుంది తప్పితే తర్వాత నవ్వుకుంటారు అందరు చూసి, ఇలా జరిగింది మన మొదట్లో పెళ్ళైన కొత్తలో, ఇప్పుడు మాకు 10 years అయింది, అది చూసి ఆ సమయం అంతా తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది. కానీ ఇలాంటిది ఉందనే విషయం మీరు చెప్పేవారు మాకు తెలియదు, చక్కగా ట్రీట్ చేసే డాక్టర్ ఈ పిల్లలు పుట్టారు తర్వాత అట్లా చూపిస్తారు.